హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జిషు వరల్డ్. ఒక నెల గడిచిన తర్వాత పీరియడ్స్ మిస్ అవ్వడం లాంటి పెద్ద లక్షణంతో మీరు ప్రెగ్నెంట్ అయ్యారనే విషయం తెలిసిపోతుంది. రెండవ నెలలో ఉన్న 4 వారాలలో బిడ్డలో మరియు తల్లిలో కలిగే మార్పులను చూసిద్దాం. ముందుగా తల్లికి కనిపించే లక్షణాలేంటో చూసేద్దాం. రెండవ నెలలో మీ శరీరంలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపించడం మొదలవుతాయి. అవేంటంటే రొమ్ములను తాకినప్పుడు నొప్పిగా అనిపించడం, నెక్స్ట్ యూరిన్ ఎక్కువగా రావడం, ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించడం, ఇంకా వాంతి చేసుకోవడం లేదా వాంతి వచ్చినట్లు అనిపించడం, నెక్స్ట్ మూడ్ బాగుండకపోవడం, అలాగే ఆహారం తినడానికి ఇష్టపడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రెగ్నెన్సీ మొదలైన తరువాత గుండె ముందు కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ముందు కన్నా ఎక్కువ రక్తం స్థాయి పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ లక్షణాలతో ఇబ్బంది కలిగినా అమ్మ అవ్వబోతున్నామనే ఆనందం వీటిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇక ఇప్పుడు బిడ్డ గురించి తెలుసుకుందాం. 5వ వారంలో అంటే సెకండ్ మంత్ స్టార్టింగ్లో శరీరానికి ముఖ్యమైన అవయవాలు మరియు నాడి వ్యవస్థ ఎదుగుతూ ఉంటాయి. న్యూరల్ ట్యూబ్ ద్వారా మెదడు, వెన్నుముక రూపం తీసుకుంటాయి. ఇదే సమయంలో ముఖ్యమైన అవయవాలైన గుండె మరియు ఊపిరితిత్తులు కూడా క్రమంగా రూపం దాల్చుకుంటాయి. చేతులు, కాళ్ళు కూడా మెల్లగా కనిపించడం మొదలవుతుంది. ఈ వారంలో ఎంబ్రియో గుమ్మడికాయ విత్తనం అంత పెద్దదిగా ఉంటుంది. ఇక 6వ వారంలో గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. అల్ట్రాసౌండ్లో కూడా హార్ట్ బీట్ను వినే అవకాశాలు ఉన్నాయి. నోరు, ముక్కు, చెవి మరియు కళ్ళు రూపం దాల్చుకుంటాయి. చేతులు మరియు కాళ్ళ నుంచి వేళ్ళు బయటికి వస్తూ ఉంటాయి. ఇక 7వ వారంలో ఎంబ్రియో 10 మిల్లీమీటర్ల పొడవు పెరుగుతుంది. ఒక బ్లూబెర్రీ అంత సైజు అవుతుంది. తల మరియు మెదడు ఇతర అవయవాల కన్నా వేగంగా పెరుగుతాయి. కళ్ళు మరియు చెవులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక 8వ వారంలో ఎంబ్రియో 1/2 అంగుళం పెరుగుతుంది. రెండవ నెలలో దాదాపు అన్ని ముఖ్యమైన అవయవాలు పెరగడం మొదలవుతాయి. కాళ్ళు పెద్దగా అవ్వటం మొదలు పెడతాయి. నాడి వ్యవస్థ కూడా పెరుగుతూ ఉంటుంది. 8వ వారం వరకు మాత్రమే పిండాన్ని ఎంబ్రియో అని అంటారు. 8 వారాల తరువాత ఫీటస్ అని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు మంచి పోషకాలున్న ఆహారం తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.